మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రజాకార్ ఈ పేరు వినగానే ఒక చరిత్ర గుర్తుకొస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యానికి సంబంధించినటువంటి చరిత్రని ఒకసారి తిరగేయాలనిపించేటువంటి కోరిక కలుగుతుంది. ఇప్పుడు రజాకార్ పేరుతో తెలుగులో ఒక సినిమా వచ్చింది. ఇది జాతీయ స్థాయిలో రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ఈ సినిమా ఏం చెప్పింది? గత చరిత్రని స్పృశించిందా? మత చరిత్రని మన ముందుంచిందా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రజాకార్ సినిమా పైన రివ్యూ, అలానే ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు మనతో పాటు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. రజాకార్ సినిమా అంటే రజాకార్ అనే పేరు వినగానే ఇప్పటివరకు రాజకీయ కోణంలో చూసేటువంటి పరిస్థితి. ఈ సినిమా చాలా రోజులుగా వస్తుంది, రిలీజ్ అవుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే వస్తుంది అనేటువంటి ప్రచారం జరిగింది, ఆగిపోయింది, ఫైనల్గా రిలీజ్ అయింది. అసలు ఎలా ఉంది ఈ సినిమా? గత చరిత్రను ఒకసారి గుర్తు చేసింది అనుకోవాలా, లేదా మతపరమైనటువంటి అంశాలని మరోసారి దుమారం రేపేటువంటి రీతిలో ప్రొజెక్ట్ చేసింది అనుకోవాలా? గత చరిత్రను చూపించడమే లక్ష్యంగా తీసినటువంటి సినిమా చెప్పి మతపరంగా దీనిలో అంత మతపరంగా ఒక ఉద్వేగాలను లేకపోతే ఉద్రేకాలను రెచ్చగొట్టే పరిస్థితి ఏం లేదండి. చరిత్ర అనేటువంటిదని మనం గతంలో ఏ సినిమా తీసుకున్నా ఒక చరిత్రను తీసినప్పుడు ఆ చరిత్రను యథాతథంగా ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. అదే జరిగింది తప్ప రజాకార్ల ఉద్యమం అనేటువంటిది ఏ స్థాయిలో ఆ రోజున హింసకు పాల్పడింది, రజాకారులు ఏ విధంగా చేశారు, ఎలాంటి హింసకి పాల్పడ్డారు, ఎలా విధంగా ప్రజా జీవితాన్ని నాశనం చేశారు, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఎంత దుర్భరమైన పరిస్థితుల్ని వాళ్ళు క్రియేట్ చేశారు అనేటువంటి దాన్ని యథాతథంగా చూపించడం కోసం చేసిన ప్రయత్నమే తప్ప దీనివల్ల ఎవరు ఏ స్టాండ్ తీసుకుంటారనేది వేరే విషయం. వాళ్ళు రజాకారులు ఆ రోజున చేసినటువంటి దురాగతాల మీదనే ఫోకస్ చేస్తూ చేసినటువంటి టైటిల్ కూడా రజాకార్ కాబట్టి ఆ యాంగిల్లో అంటే ఇది సినిమా ముందు జరిగినటువంటి చర్చ. కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి సినిమా ఎలా అయితే జాతీయ స్థాయిలో ఒక దుమారం అయిందో, ఒక యాంగిల్, ఒక ఏదైతే ఇగ్నోర్ చేసినటువంటి యాంగిల్ ఉందో ఆ యాంగిల్ ప్రజెంట్ చేశారనేటువంటి అభిప్రాయం వచ్చిందో, ఇక్కడ కూడా ఏదో హిందువుల ఊచకోత, మతపరంగా ముస్లిం జనాభా పెంచేటువంటి వ్యూహాలు ఇవన్నీ కూడా రజాకార్లు ఆ రోజు చేశారు. ట్రైలర్స్ చూస్తే అదే అలజడి, అదే వాతావరణం వచ్చింది. సో సినిమా చూస్తే ఆ ఇంపాక్ట్, ఆ తీవ్రత అలా ఉందా? గ్యారంటీగా ఉంది. ఎందుకంటే ఆ రోజున రజాకారులు చేసినటువంటి దురాగతాలని యథాతథంగా చిత్రీకరించడం అనేటువంటిది మానవ సాధ్యమైనటువంటి పని కాదు. ఆ రోజున రజాకారులు గ్రామాల మీద పడి, ఊర్ల మీద పడి ప్రజా జీవితాన్ని ఎంత దారుణంగా హింసించారు, ప్రజల్ని ఎంత దారుణంగా హింసించారు అనేటువంటిది తెలుసుకుంటే వాటిని ఇంకా యథాతథంగా అంత తీవ్ర స్థాయిలో తీశారనేటువంటిది కూడా ఒక ఇది కలుగుతుంది. కాబట్టి ఆ హింసని మాత్రమే, రజాకారులు చేసినటువంటి హింసా ప్రవృత్తిని మాత్రమే హైలైట్ చేశారు తప్ప మతపరమైన కోణంలో దీని ఏదో రెచ్చగొట్ట ఆ రోజున వాళ్ళు తీసుకుంది మతపరమైన యాంగిలే, వాళ్ళది మతపరమైన ఎజెండానే. రజాకారులు అనేటువంటి రజాకారులు అనగానే యాక్చువల్గా అదేదో ముస్లిం సంస్థ, ముస్లిమ్స్ మొత్తానికి ప్రాతినిధ్యం అనేటువంటిది అనుకోవటానికి అవకాశం లేదు. రజాకారులు అనేటువంటిది ఒక తీవ్రవాద వ్యవస్థ. రజాకారు అనేటువంటి పదానికి అర్థమే స్వచ్ఛంద కార్యకర్త అని అర్థం. రజాకార్ అంటే స్వచ్ఛంద కార్యకర్త అనేటువంటిది మీనింగ్. ఆ స్వచ్ఛంద కార్యకర్తలు చేసినటువంటి దురాగతాలు ఏంటి? శాంతి స్థాపన పేరు మీద బ్రిటిష్ సైన్యానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలకు మధ్య ఒక వ్యవస్థను ఏర్పరచుకొని ఆ వ్యవస్థ అనేటువంటి దాంట్లో మీరాని కాలనీ ఒక కీలుబొమ్మగా చేసేసి వీళ్ళు సాగించినటువంటి దురాగతాలు ఏమిటి, ఆ ఖాసిం రిజ్వీ అనేటువంటి అతను చేసినటువంటి దురాగతాలు ఏంటి అనేటువంటిది హైలైట్ చేయటమే తప్ప. కానీ అంటే ఈ సినిమాకి హిస్టరీ పరంగా చూస్తే, హైదరాబాద్ సంస్థాన చరిత్ర పరంగా చూస్తే కూడా మీరు అన్నట్టుగా రజాకార్ ఉద్యమం అనేది ఒక పెడదోవ పట్టినటువంటి అంశం, పెడదోవ పట్టినటువంటి సందర్భం. హైదరాబాద్ రాజ్యం విమోచనం పొందేటువంటి క్రమం, లేదా స్వాతంత్రం పొందేటువంటి క్రమం, లేదా భారత్లో విలీనం అయ్యేటువంటి సమయంలో జరిగినటువంటి అరాచకాలను ప్రొజెక్ట్ చేశారు. అదే క్రమంలో చరిత్రలో చాలామంది ప్రముఖులు ఆ సందర్భంలో హైదరాబాద్ విమోచన కోసం పోరాడినటువంటి ప్రముఖులు ఉన్నారు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇక్కడ ప్రముఖంగా చూపించారు ట్రైలర్స్లో వాటిలో. సో మిగతా క్యారెక్టర్స్, నిజాం కానివచ్చు, అలానే రజాకార్స్ నాయకుడు కావచ్చు, అలానే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీర్ లాయక్ అలీ ఖాన్ కావచ్చు, ఇంకా మిగతా క్యారెక్టర్స్ పైన కూడా ఉద్యమం చేసిన వాళ్ళు, చాకలి ఐలమ్మ, ఇటువంటి అన్ని ట్రైలర్స్లో కనబడ్డాయి. ఆ క్యారెక్టరైజేషన్, వాటికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ ఎలా నడిచింది? చాలా అద్భుతంగా నడిచింది, చాలా అద్భుతంగా. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో చెప్పాల్సినటువంటి, ప్రశంసించాల్సిన విషయం ఏంటంటే, ఒక డాక్యుమెంటరీని, ఒక చరిత్రను తీస్తున్నప్పుడు ఆ డాక్యుమెంటేషన్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంటరీ లక్షణాలతో పాటు దీంట్లో ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ వాల్యూస్ ఉన్నాయండి. ముఖ్యంగా ఆర్టిస్టుల సెలక్షన్ అనేటువంటిది, ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఎంత అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారంటే,
చాలా మనం బయోపిక్స్ లెటర్స్ టేక్ ఇట్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బయోపిక్ ఒక బయోపిక్ సెన్స్ లాగానే తీసుకున్నట్లయితే బయోపిక్స్ చాలా వాటిల్లో కూడాను క్యారెక్టర్ ఫిట్నెస్ అనేటువంటి దాని విషయంలో అంత కేర్ ఉండదు. కానీ ఈ సినిమాలో ఆర్టిస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం. సర్దార్ పటేల్ క్యారెక్టర్ చేసినట్టు కానీ, కాసిం రజ్వీ క్యారెక్టర్ చేసినటువంటి ఆర్టిస్ట్ రాజ్ అర్జున్ కానీ ప్రతి ఒక్కళ్ళండి అద్భుతమైనటువంటి సెలక్షన్స్, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, అద్భుతమైన ప్రజెంటేషన్ డైరెక్టర్స్. ఆ యాంగిల్ ప్రతి ఒక్కళ్ళు ఎందుకు క్యారెక్టర్స్ చూస్తుంటే అక్కడ ఇంద్రజ కానీ, ప్రేమ, తులసి, చిన్న చిన్న షార్ట్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ త్రూ అవుట్ సినిమాలో ఉండరు. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క వాళ్ళ ద్వారా చేయటం అనేటువంటి జరిగింది. చాలా అద్భుతంగా. అంటే ఒకటి హిస్టరీ పరంగా చూస్తే ఈ సాయుధ పోరాట చరిత్రలో వీర బైరాన్పల్లి చరిత్ర, పరకాల గురించి ఇవన్నీ మనం చాలా స్తూపాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అలానే భువనగిరి తిరుగుబాటు కావచ్చు, గుండ్రాంపల్లి తిరుగుబాటు కావచ్చు, ఇవన్నీ కూడా చరిత్ర పరంగా వీళ్ళు పదే ఈవెంట్స్ లో కూడా డిస్కస్ చేశారు. ఆ డాక్యుమెంటేషన్ అంతా నేను డైరెక్టర్ చెప్పినటువంటి మాట, డాక్యుమెంటేషన్ అంతా నేను నోట్ చేసి పెట్టాను, దానికి తగ్గట్టుగా కథ రాశాను. సో అవి చూస్తే ఒరిజినాలిటీకి, రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి అని అనిపించే ఉన్నాయా, లేదా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని కల్పితాలు, అద్భుత కల్పనలు అలాంటిది? అద్భుత కల్పన అనేటువంటిది ఏమీ లేదు. ఎప్పుడు బైరాన్పల్లి ఇన్సిడెంట్ ఉంది. బైరాన్పల్లి ఊచకోత అనేటువంటిది చరిత్రలో ఒక జలియన్ వాలాబాగ్ లాంటి ఒక సంఘటన, చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక సంఘటన. అలాంటి సంఘటనలు వాటిని తీసుకున్నట్టు కరెక్ట్గా డేట్ వైజ్తో సహా ప్రతి ఇన్సిడెంట్కి, ప్రతి సన్నివేశానికి కూడా ఏ రోజు జరిగింది ఏంటి అనేటువంటిది, భారత మిలిటరీ యాక్షన్ అనేటువంటిది కూడా ఏ రోజున స్టార్ట్ అయింది, ఏ రోజున ఎండ్ అయింది, ఏ రోజు ఏం జరిగింది అనేటువంటి మొత్తం వివరాలతో సహా ఒక చారిత్రక ఆధారాలతోనే చూపించారు. సో సినిమా పరంగా తెలంగాణ సంస్కృతిని బాగా ప్రతిబింబించే ప్రయత్నం జరిగింది హిస్టారికల్గా చూసినా కానీ, అలానే పాటల పరంగా చూసినా కానీ. అనసూయ క్యారెక్టర్ ఒక రకంగా సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, బతుకమ్మ సాంగ్. ఆ బతుకమ్మ సాంగ్ కూడా దుమ్ము రేపేసింది. సో మ్యూజిక్ పరంగా, పాటల పరంగా సినిమా ఎమోషన్స్ని ఎలా క్యారీ చేసింది? ఒక సినిమా ఒక టెక్నికల్గా కానీ, క్రియేటివ్గా కానీ ఎలాంటి హైట్స్లో ఉండాలో ఆ హైట్స్ అన్నీ కూడా అద్భుతంగా ప్రజెంట్ చేయబడినటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి వివాదాస్పద అంశం ఏదైతే ఉందో, మతపరమైనటువంటి ఈ ఉద్రేకాలను రెచ్చగొట్టడం కోసం లేదనేటువంటిది, ఆ యాంగిల్ పక్కన అది చర్చనీయాంశం, అది ఎప్పటికీ చర్చనీయాంశమే. కానీ ఒక సినిమా అనేటువంటిది సినిమాగా ఎంత గొప్పగా ప్రజెంట్ చేసినప్పుడు యాంగిల్లో విశ్లేషించినట్లయితే ద డైరెక్టర్ యాట సత్యనారాయణ చాలా అద్భుతంగా సినిమాని హ్యాండిల్ చేశాడు. ఓకే, ఒక సాధికారికంగా సినిమాని సబ్జెక్ట్ని డీల్ చేశాడు తప్ప ఎక్కడా కూడాను డీవియేషన్స్ కానీ ఓవర్ ఫిక్షనైజేషన్కి వెళ్ళలేదు. జరిగిన సంఘటనల్ని, జరిగిన సందర్భాలని చాలా చక్కగా, చాలా హార్ట్ టచింగ్గా చేయటం అనేటువంటి జరిగింది. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. అలాగే మేకింగ్ వాల్యూస్, ద ప్రొడ్యూసర్ గూడూరు సత్యనారాయణ గారు, ఆయన రాజకీయంగా బీజేపీ పార్టీలో ఉన్నారు. సరే, ఇది బీజేపీ మైండ్ సెట్ సినిమాని బీజేపీ వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ ప్రోద్బలంతో జరిగింది అనేటువంటిది ఒక విమర్శ అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితులు కాశ్మీర్ ఫైల్స్ మీద ఎలా వచ్చినాయో దీని మీద కూడా అలాగే వస్తాయి, అందులో సందేహమే లేదు. కాబట్టి ఆ మైండ్ సెట్ తోటి వాళ్ళు తీసారా, ఎలాంటి దీంతో తీసారనేది ప్రజెంటెడ్, హౌ ద ఫిల్మ్ ఈజ్ ప్రజెంటెడ్ టు ద ఆడియన్స్, సీటెడ్ ఇదిలో చేయగలిగారా లేదనేటువంటిది అంటే ఒకటి, ఇప్పుడు సినిమా తీయడం వేరు, దాన్ని ప్రమోషన్ వేరు. ప్రమోషన్లో ప్రతి సందర్భంలో ఈవెన్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ వీళ్ళ ప్రొజెక్షన్ అంతా కొంత బీజేపీ మైండ్ సెట్ లేదా హిందుత్వ ఐడియాలజీ. మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆర్ నారాయణమూర్తి గారు వెళ్ళి ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, జై శ్రీరామ్ అంటే రాముడి ఒక్కరి సొత్తు కాదని ఆయన కామెంట్ చేయడం, ఇవన్నీ చూసాం మనం. సో ఇది ఎమోషనలైజ్గా ఒక రకంగా హిందూస్ కనెక్ట్ అయ్యే విధంగా చేసినటువంటి ప్రయత్నంగా మాత్రమే చూడాలి, అంటే ప్రమోషన్ వైజ్గా. సినిమా పరంగా చూస్తే అటువంటి ఎలిమెంట్స్ కనిపించలేదా? హిందూస్ కనెక్ట్ అవ్వటం, ముస్లిమ్స్ డిస్కనెక్ట్ అవ్వటం అనేటువంటిది పక్కన పెడదాం. అది ఎవరెవరు దాన్ని ఎలా తీసుకుంటారు అనేటువంటి దాన్ని. ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా రజాకారులు అనేటువంటి వాళ్ళు సృష్టించినటువంటి అరాచకం అనేటువంటిదే ఆయన ప్రొజెక్ట్ చేయటం, ఆ రోజున హైదరాబాద్ సంస్థాన విలీనం కోసం జరిగిన ప్రయత్నాలతో ఒక ఆర్డర్లో తీసుకొచ్చి చెప్పడం అనేది జరిగింది. చరిత్ర వాస్తవంగా చెప్పినప్పుడు ఆ చరిత్రలో ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళ చరిత్రను యాసిస్గా తీయటం జరిగింది. ఆ రోజున జరిగింది అదే కదా. మీర్ అలీ ఖాన్ అనేటువంటి ఒక నిజాం నవాబ్ని ఎంత తప్పు పట్టించాడు ఇతను కాసిం రజ్వీ కానీ ఆ లాయక్, వీళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా ఆయన తప్పు బట్టి చేశారు. చివరిలో ఆ రిపెంటెన్స్ కూడా, ఆయన సర్దార్ పటేల్ని కలిసినప్పుడు ఆ రిపెంటెన్స్ను కూడా చక్కగా చూపించారు. ఇద్దరు గుంట నక్కల్ని నమ్మి నేను ఈ విధంగా మోసపోయాను, ఈ విధంగా తప్పు నిర్ణయాలు తీసుకున్నానని చెప్పి ఆయన పశ్చాత్తాపడటము, సంస్థానాన్ని
విలీనం చేయటం, భారత దీంట్లో విలీనం చేయటం, ఇవన్నీ కూడా వాస్తవంగా చూపిస్తుంది. సో హైదరాబాద్ హిస్టరీ ఒక యాంగిల్ అయితే, ఇంకోటి నేషనల్ లెవెల్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కాశ్మీర్ ఇష్యూ రాజుకోవడం, అంటే నెహ్రూ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కాశ్మీర్ ఇష్యూ అలా ఎప్పటికీ రగిలే రావణ కాష్టంలా మారింది. ఇది కానివ్వమని ట్రైలర్స్లో పెట్టారు. ఈ డైలాగ్స్ అన్నీ కూడా ట్రైలర్స్లో పెట్టారు. అంటే సర్దార్ పటేల్ అనగానే బీజేపీ ఐడియాలజీ అనేటువంటిది అక్కడ పెద్ద విగ్రహం కూడా పెట్టారు కదా. కాబట్టి ఆ విగ్రహం మీదనే ఎండ్ చేశారు. సో ఆ యాంగిల్లో చూస్తే అసలు ఢిల్లీ పాలిటిక్స్ ని జస్టిఫై చేసే విధంగా ఉన్నాయా నిజంగా? ఇలా ఎగ్జాక్ట్గా ఒకే ఒక కన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుంది జవహర్లాల్ నెహ్రూ తోటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి. మనకు సరైన ఆధారాలు లేవు కదా. నైజాం నవాబ్లో అక్కడ జరుగుతున్నటువంటి సంస్థానంలో, హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్నటువంటి దురాగతాలను ఈ విధంగా ఉన్నాయి, ప్రజల్ని ఈ విధంగా బొత్తకొత్తకు వస్తున్నారు, ఇలా అన్యాయాలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, ఊర్లని దహించి వేస్తున్నారు, చేస్తున్నారు, మారణకాండ సృష్టిస్తున్నారని చెప్తుంటే మన దగ్గర ఆధారాలు లేవు కదా, మనం సంయమనం పాటించాల్సిన సమయం ఇది అని చెప్పేసి నెహ్రూ ఈ మిలిటరీ యాక్షన్కి వ్యతిరేకంగా మాట్లాడటం, దానికి అనుమతించకపోవటం అనేది జరిగింది. ఒకానొక సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేలే ఒక నిర్ణయాన్ని ఈయనకి వ్యతిరేకంగా తీసుకోవటం అనేటువంటిది కూడా చూపించడం జరిగింది. మరి ఆ పరిణామాలే కదా ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలే కదా ఇది ఇంతకాలం ప్రొలాంగ్ అవడానికి, రజాకారుల మీద మిలిటరీ యాక్షన్ తీసుకోవటం, ఆ సంస్థానాన్ని విలీనం చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని దాన్ని మొదట్లోనే నెహ్రూ సీరియస్గా తీసుకున్నట్లయితే, నెహ్రూ యొక్క ఉదాసీనత, గాంధీ యొక్క ఉదాసీనత అనేటువంటి ముఖ్యంగా ఈ కాశ్మీర్ విషయంలో కానీ, ఈ హైదరాబాద్ సంస్థల విలీనం విషయంలో కానీ జరిగినటువంటి ఉదాసీనతో వాళ్ళ వైఖరి ఏదైతే ఆ వైఖరి కారణంగా జరిగిన మరణకాండ. సో ఈ సినిమాలో ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ మంచి ఫీడ్బ్యాక్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే డైరెక్టర్కి ఆర్టిస్టులకి డైరెక్టర్ ఆల్రెడీ మీరు చెప్పారు. సో టెక్నికల్ వాల్యూస్ విషయంలో సినిమాని ఏ విధంగా మనం వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ముఖ్యంగా భీమ్ సిసిరోలియా మ్యూజిక్ అనేటువంటిది, ఆర్ఆర్ అనేటువంటిది, 2 పాటలు సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి పాటలు, వీటికి వచ్చినటువంటి అప్లాజ్ అద్భుతంగా ఉంది. థియేటర్లో పిక్చరైజేషన్ కూడా చాలా గొప్పగా తీశారు. ముఖ్యంగా ఆ బతుకమ్మ పాట టైంలో థియేటర్లో ఒక గూస్ బమ్ మూమెంట్ వస్తుంది, అంత గొప్పగా తీశారు. చిత్రీకరణ అనేటువంటిది టెక్నికల్ వాల్యూస్, ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ మనం హ్యావ్ టు అప్రిషియేట్. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని, నేటివిటీని, 1948 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ నేటివిటీని చాలా చక్కగా హైదరాబాద్ సంస్థానం కానీ, అతను ఒక చిన్న ఎడ్ల బండి దగ్గర నుంచి మొదలుకొని చిన్న చిన్న రోడ్ల మీద నడిచేటువంటి వస్త్రధారణ మొదలుకొని అప్పటి న్యాచురల్ యాంబియన్స్, అప్పటి జీవన ప్రమాణాలకు తగ్గట్టుగా చూపించినటువంటి నేపథ్యం చాలా గొప్పగా ఉంది. ఎక్కడా కూడా టేక్ ఇట్ ఈజ్ గ్రాంటెడ్గా తీసుకోలేదు సినిమాని. మధ్యలో కొంత ప్రొలాంగింగ్ చిన్న ఇది అనిపించిందేమో తప్ప, అంటే ఎందుకంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ఇదిగా తీసుకున్నప్పుడు త్రూ అవుట్ ఒక హీరో ఆఫ్ దిస్ ఫిలిం ఫలానా అంటే చెప్పలేం. హీరో విలన్ ఆఫ్ ద ఫిలిం అంటే కాసిం రజ్వీ క్యారెక్టర్ చెప్తాను తప్ప హీరో ఆఫ్ ద ఫిలిం ఎవరు ఒకరు ఉండరు. ఇంకొకటి అసలు హైదరాబాద్ సంస్థానం అనగానే మనం ఓన్లీ తెలంగాణ యాంగిల్లో ఆలోచిస్తున్నాం. ఈ సినిమాని తెలంగాణ మోడ్లో తీసినట్టుగా ఫీల్ అవుతున్నాం. బట్ హైదరాబాద్ సంస్థానం అటు మహారాష్ట్రలో ఉన్న కొన్ని భూభాగాలు ఉన్నాయి, కర్ణాటకలో ఉన్న భూభాగాలు ఉన్నాయి, అక్కడ తిరుగుబాట్లు జరిగినాయి. అసలు ఆపరేషన్ పోలోలో మొదటి అడుగుపడింది ఔరంగాబాద్ వైపే. సో అటు నుంచే సైన్యం నడిచి వచ్చింది. ఇవన్నీ ఇటువంటి అంశాలని ఏదైనా టచ్ చేసినట్టు ఉందా? ఇంకొకటి ఎక్కువ మంది ఒక విమర్శ వినబడుతుంది ఏంటంటే, అసలు నిజాం నవాబుకి వ్యతిరేకంగా నిలబడిందే కమ్యూనిస్టు సాయుధ పోరాటం, దాన్ని పూర్తిగా ఈ సినిమాలో ఇగ్నోర్ చేశారు అనేటువంటి విమర్శ ఒకటి ఉంది. విమర్శ కొంతవరకు నిజమే. ఇప్పుడు సాయుధ పోరాటం అనేటువంటిది మొత్తం స్వాతంత్ర పోరాటంలో భాగంగానే జరిగింది. విలీనం కోసం జరిగినటువంటి ప్రయత్నాల్లో కమ్యూనిస్టులది ఒక గొప్ప పాత్ర. కానీ మనం తీసుకున్న యాంగిల్ ఏంటి? ఇప్పుడు మీరు రామాయణ మహాభారతాలు తీసుకుంటే ఒక్కొక్క యాంగిల్, పాండవ వనవాసం అనేటువంటి తీసుకుంటే ఆ పాండవ వనవాసానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే తీసుకుంటాం కదా, ఎంతైనా భారతాన్ని స్పృశించలేం కదా. సంపూర్ణ రామాయణం అంటే దాంట్లో కూడా అక్కడక్కడ విషయాలు టచ్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఎపిసోడ్ శ్రీకృష్ణ పాండవి అంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్ వరకే తీసుకుంటాం. విరాట పర్వం అంటే ఆ విరాట పర్వంలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే తీసుకుంటాం. ఆ విధంగా రజాకార్ మూమెంట్ అనేటువంటి దాన్ని మాత్రమే తీసుకున్నప్పుడు కమ్యూనిస్టులను నిర్లక్ష్యం చేసినటువంటి వాదన ఎలా వస్తుంది? కమ్యూనిస్ట్ భారత స్వాతంత్ర పోరాటంలో లేకపోతే ఈ ఉద్యమ సమయంలో సాయుధ పోరాటం అనేటువంటి దాని అంశాన్ని తీసుకుంటే క్యారెక్టర్స్ ఉన్నాయంట కదా, నారాయణ రెడ్డి తిరుగుబాటు, ఇటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిని నేను నెగ్లెక్ట్ చేయలే. ఆర్య సమాజానికి సంబంధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే వాటిని పైగా టచ్ చేయడం జరిగింది తప్ప మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇది అయినప్పుడు రజాకార్ అయినప్పుడు ఆ విమర్శ సరైన విమర్శ కాదు, అది తేలిపోయేటువంటి విమర్శ అవుతుంది.
సో ఇది పాన్ ఇండియా సినిమాగా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ ఆడియన్స్ని ఈ కథ, ఈ నేపథ్యం, ఈ ఇతివృత్తం కనెక్ట్ అయ్యే విధంగా, ఎందుకంటే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన చరిత్ర, విలీన చరిత్ర అనేటువంటిది ఇట్ వాజ్ అన్ ఇండియన్ ఇష్యూ. పాన్ ఇండియాకి సంబంధించిన ఆ రోజుల్లో కూడాను దేశమంతా కూడాను 500 సంస్థానాల పైగా భారతదేశంలో విలీనం అవడం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంప్రదింపుల ద్వారా ముందుకు వచ్చిన వాళ్ళు. కేవలం దీన్ని తుర్కిస్తాన్గా మాత్రం, హైదరాబాద్ను తుర్కిస్తాన్గా మాత్రమే చేస్తాము, మేము విలీనం కాము అని చెప్పేసి ఈ కాసిం రజ్వీ వాళ్ళ ప్రోద్బలంతో ఆయన అడ్డం తిరిగిన సందర్భంగా ఇది చరిత్ర అనేటువంటిది భారతదేశం మొత్తం పాకినటువంటి చరిత్ర. ఒక హైదరాబాద్కి నేపథ్యం అయినప్పటికీ కూడాను దేశమంతరికి తెలిసిన చరిత్ర. కాబట్టి డెఫినెట్గా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమా కన్క్లూజన్ ఏంటి అసలు? అప్పుడు మనం కాశ్మీర్ ఫైల్స్ అన్నాము. కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటిది కాశ్మీర్లో జరిగినటువంటి ఇక్కడ ఏంటంటే దేశం మొత్తం ఎలా కనెక్ట్ అయిందో ఈ సినిమా కూడా ఆ విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కన్క్లూజన్ ఏమి ఇచ్చారు ఫైనల్గా ఆ సినిమాకి సంబంధించి? విలీనం దాకా వచ్చిందా లేదంటే ఏమి ఇచ్చారు అసలు? జస్ట్ విలీనం అయిపోయింది మొత్తం. మిలిటరీ యాక్షన్ కూడా చూపించడం జరిగింది. మిలిటరీ యాక్షన్స్ 4 దళాలుగా వీటిపై భారత సైన్యం అనేటువంటిది 4 వైపుల నుంచి ముట్టడించుకుంటూ హైదరాబాద్లోకి ప్రవేశిస్తున్న టైంలో వీళ్ళు బ్రిడ్జిలు కూల్చేసి రజాకారులు ఏ విధంగా దాన్ని ఇచ్చేయటం జరిగింది. ఆ తర్వాత కాసిం రజ్వీ పారిపోతుంటే డబ్బులు మూటలు కట్టుకొని పారిపోతున్న టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మిస్ అవ్వటం, ఫ్లైట్ ఆడ ఎక్కించుకోకుండా తీసుకెళ్ళిపోవటం, అక్కడి నుంచి ఇతను పారిపోయి వస్తుంటే వస్తూ మసీదులోకి వెళ్ళిపోయి మసీదులో ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం. ఆ తర్వాత ఆ ముస్లిమ్స్లోనే ఒకళ్ళు రివర్స్ అయ్యి, అంతకుముందు ఒక జర్నలిస్ట్ పేరు గుర్తులేదు, షోయబుల్లా ఖాన్ భార్య వచ్చేసి అరే వీడు హిందువులకి ముస్లిమ్స్కి ఇచ్చేయటం కోసం ఇచ్చేస్తున్నాడు, వీడిని తన్నండి అని చెప్పేసి ఆవిడ ఒక నినాదం ఇవ్వటంతో అక్కడ నుంచి షోయబుల్లా ఖాన్ ఎపిసోడ్ కూడా టచ్ చేశారు. షోయబుల్లా ఖాన్ ఎపిసోడ్, షోయబుల్లా ఖాన్ చేయి నరకటం, అతను తల నరకటం, అతను చంపేయటం అనేటువంటి ఎపిసోడ్ కూడా ఉంది. అవన్నీ కూడా ఇతను రెచ్చగొట్టడం వల్ల చేసినటువంటిది ఇది. కాబట్టి ఆ అన్ని ఎపిసోడ్స్ చివరికి అతన్ని జైల్లో పెట్టడం, అతను తీసుకెళ్ళి జైల్లో కారాగారంలో బంధిస్తూ తర్వాత సర్దార్ పటేల్ దగ్గరకి క్షమాభిక్ష ఇది చేయటం, అదంతా యాజ్ టీజ్గా తీశారు. సో అంటే మ్యాక్సిమం హిస్టరీకి అనుగుణంగా తీసినటువంటి ఒక డాక్యుమెంటల్ ఫిలింగా చూడాలి. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా అద్భుతంగా ఉంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ డాక్యుమెంటేషన్ అయినా సరే సాధారణంగా డాక్యుమెంటరీస్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండదేమో అనుకుంటారు, కానీ ఒక డాక్యుమెంటరీని కూడాను, ఒక బయోపిక్ని కూడాను ఎంత ఇంట్రెస్టింగ్గా తీయచ్చు అనేటువంటి దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్. మతపరమైనటువంటి అంశాలు లేదా బీజేపీ ఎన్నికల ఎజెండా అంశాలు ఇందులో ఉన్నాయా? అటువంటి అంటే ఇది డిపెండ్స్ అపాన్ హౌ పీపుల్ టేక్ ఇట్ అండి. ఇవి ఉద్రేకాలకు సంబంధించినటువంటి విషయం. అయితే ఎవరైనా ఆలోచించాల్సినటువంటి ఒక సంగతి, ఈ కేవలం కాసిం రజ్వీ అనేటువంటి వాడును, ఆ షోయబుల్లా ఖాన్ అనేటువంటి షోయబుల్లా ఖాన్ కదా, వీళ్ళిద్దరూ ఒక ఉగ్రవాద మనస్తత్వంతో, మతపరమైనటువంటి మనస్తత్వంతో ఏ విధంగా ప్రజల్ని హింసించారు, ఏ విధంగా మీర్ అలీ మిస్మి ఖాన్ని ఏ విధంగా మిస్లీడ్ చేశారనేటువంటి యాంగిలే తప్ప, ఆ యాంగిల్లో చూడాల్సిందే తప్ప ఇదేదో హిందూ ముస్లింల మధ్య ఒక వివాదాస్పదమైన అంశంగా కాదు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చూపిస్తున్నప్పుడు ఆ దాంట్లో ఎవరెవరి పాత్ర ఏమిటి, ఆ పాత్ర తాలూకు వాస్తవాలు ఏమిటి, ఆ వాస్తవాలు నిజమేగా, ఆ వాస్తవాలు అబద్ధమేం లేదు కదా. ఆ చూపించినటువంటి విషయాల్లో ఆ రోజున అతను సృష్టించినటువంటి నరమేధం అనేటువంటిది, ఆ హింస అనేటువంటిది, ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ దగ్గర నుంచి కానీ చిన్నపిల్లల్ని హత్యలు చేయడం, ఒక సీన్ ఒకటి ఉంటుంది ఇందులో. ఆడపిల్ల పుట్టిందని చెప్పి తులసి క్యారెక్టర్ చేశారు. ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఈ ఆడపిల్ల రేపటి పెరిగి పెద్ద అయితే ఈ రజాకారుల చేతిలో ఏ దుర్మార్గానికి దొరికిపోయి దాని ప్రాణం ఎలా దక్కదు, కనీసం మానమన్నా దక్కించుకుంటా అని చెప్పి ఆ పుట్టిన పసికందు నోట్లో వడ్ల గింజలు పోసి చంపేసినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇవన్నీ చరిత్రలో వాస్తవంగా జరిగినటువంటి విషయాలు. అలాగే జంధ్యాలు జంచేసేసి ముఖ్యంగా 5 భాషలు, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, ఈ భాషలు ఏవి కూడా చదవటానికి లేదు, ఒక ఉర్దూ మాత్రమే చదవాలని చెప్పేసి స్కూళ్ళ మీద పడి పిల్లల్ని దారుణంగా హింసించి టీచర్లను కొట్టి నానహింస చేసినటువంటి సంఘటనలు అవన్నీ కూడా వాస్తవంగా చూపించినాయి. కాబట్టి దీన్ని ఎవరు కూడా మతపరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గుడు యొక్క దుశ్చర్య ఏ స్థాయిలో ఉంది, దానికి ఆ రోజు మతకోణం ఉంది, మతకోణంతోనే చేశాడు అతను. ఒక మతోన్మాది, కాసిం రజ్వీ అనేటువంటి ఒక మతోన్మాది. ఇది కేవలం మీరు ఆడు చేసినటువంటి మతోన్మాద చర్యలకు ముస్లిం సమాజం మొత్తం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని దోషిగా చూడాల్సిన అవసరం లేదు, ముస్లిమ్స్ అందరూ కూడా దాన్ని తమకు వ్యతిరేకత అనేటువంటి కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఒక చరిత్రను చారిత్రకంగా జరిగినటువంటి వాస్తవాలను చూపించారు. కాసిం రజ్వీ అంటే కూడా ఎంత దుర్మార్గుడు, ఎంత దురాగతాలకు పాల్పడ్డాడు. ఆ రజాకార్ల మూమెంట్ని అది దేనికోసం ఉద్భవించినటువంటిది, అది
ఆ సంస్థ తాలూకు లక్ష్యాలు ఏంటి, వాటికి ఎవేగా వెళ్ళిపోయి ఏ విధంగా చేశారు. సంస్థకు సంబంధించినటువంటి డిక్లరేషన్స్, క్లారిఫికేషన్స్ ఇచ్చారా? ఎందుకంటే ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాజకీయ అస్తిత్వాన్ని ఎంఐఎం కొనసాగిస్తుంది అనేటువంటి విమర్శ ఒకటి ఉంది. అవును. సో ఆ అస్తిత్వం గురించి చర్చ ఏమైనా జరిగిందా సినిమా దాంట్లో? అదేం లేదు. ఆ ఎంఐఎం పార్టీకి ఇతను వారసుని డిక్లేర్ చేసి వెళ్ళాడు కదా, వెళ్ళేసి పాకిస్తాన్ కూడా ఉందా? పాకిస్తాన్ లేదు, ఆ సీన్ లేదు. పాకిస్తాన్కి పారిపోవటం, అక్కడ కూడా అతను కూతుర్లు, ఇద్దరు కూతుర్లు కూడాను, కాసిం రజ్వీ ఇద్దరు కూతుర్లు కూడా అక్కడ రాజకీయాల్లో ఒక స్థాయికి ఒకళ్ళు శాసనసభ్యులు కావటం, ఒకళ్ళు పార్లమెంటు సభ్యులు కావటం జరిగింది అక్కడ వాళ్ళ చరిత్ర. కాబట్టి ఇక్కడ వరకు హైదరాబాద్ సంస్థాన విలీనం వరకు చక్కగా తీశారు. ఇది మతపరమైనటువంటి కోణంలో కాకుండా చరిత్రగా తీసుకున్నటువంటి కోణంలో చూస్తే ఏ మతం వాళ్ళు కూడాను హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజున జరిగిన దురాగతమే, అలా చేశారు, ఇది నిజమే, ఇది వాస్తవం. కాదనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మాట్లాడగలరా? ఎవరైనా చెప్పగలరా ఇది అబద్ధం, ఆ కాసిం రజ్వీ అనేటువంటి ఇలా చేయలేదు అనేటువంటిది ఎవరైనా చెప్పగలరా? డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, డాక్యుమెంటల్ ఉన్నాయి. కాబట్టి ఆ కోణం, ఆ ఇంగిల్నే చూశారు తప్ప దీంట్లో ఏదో రెచ్చగొట్టే ఇదో తనకు జరిగిన దీన్ని ఒక చరిత్ర రూపంలో తీశారు, అది అంతే. సో దాంట్లో వివాదాస్పద అంశాలు అనేటువంటి ఏమీ లేవు. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు విశ్లేషించినందుకు. ఇది రజాకార్ సినిమాకి సంబంధించి దక్కన్ ప్రాంతానికి, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానికి ఒక హిస్టారికల్ డాక్యుమెంట్గా దీన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కోణాలని దాదాపుగా స్పృశించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇందులో మత కోణం కంటే కూడా గత చరిత్రను స్పృశించే ప్రయత్నమే ఎక్కువ జరిగింది అనేది ప్రభు గారు చెబుతున్నటువంటి మాట. కొన్ని అంశాలు, ఆనాటి సంఘటనలకి ప్రధానమైనటువంటి ప్రేరకుడిగా ఉన్నటువంటి కాసిం రిజ్వీ మతపరమైనటువంటి హింసను ప్రేరేపించారు కాబట్టి ఈ చర్చ ఎక్కువ జరుగుతుంది. కానీ సినిమా పరంగా చూస్తే ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంట్ని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో తీసినటువంటి సినిమాగా దీన్ని చూడొచ్చు. మీకు ముఖ్యంగా ఒక విషయం కూడా చెప్పాలి, మీరు ముగిస్తున్నారు, ఒక విషయం కూడా చెప్పాలి. ఆ కాసిం రజ్వీ మీద కానీ ఇతని మీద కానీ వాళ్ళు అతను రెచ్చగొడుతున్న సందర్భంలో ఆ రోజున షోయిబ్ అల్లా ఖాన్ చేసినటువంటి పత్రికల్లో అతను స్వతంత్రంగా అతను చేసినటువంటి రిపోర్టింగ్ అని అతని భార్య చివరిలో వచ్చి చెప్పినటువంటి వాస్తవం. కాబట్టి ముస్లింల దగ్గర నుంచే వచ్చింది తిరుగుబాటు. వీడు మనలో మనకు చిచ్చు పెడుతున్నాడు, మన జీవితాలు నాశనం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యాన్ని నాశనం చేస్తున్నాడు వీడు అని చెప్పేసినటువంటి ఇది ముస్లిం వర్గాల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు నుంచే ఈ వాడి అంతం అనేటువంటిది జరిగింది అనేటువంటి చారిత్రక వాస్తవం. కాబట్టి ఆ కోణంలో దాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి సినిమాగా దీన్ని మనం చూడాలి. రైట్, ఇది ఒక రకంగా ఛాందసవాదులకి వ్యతిరేకంగా కనిపించేటువంటి దృశ్యమాలికగా మనం చూడాల్సి ఉంటుంది. సినిమా నిర్మాణం విషయంలో అన్ని విలువల్ని, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని కూడా అద్భుతంగా పండించారు. అలానే ఆర్టిస్టుల ఎంపిక విషయంలో కూడా మంచి ఎంపిక జరిగింది అనేది ప్రభు గారి విశ్లేషణ. ఇది రజాకార్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ. ఈ సినిమాని మత కోణంలో కాకుండా చరిత్ర కోణంలో చూడండి, ఇందులో వాస్తవాలు ఏంటో పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.